ఇది వైట్ ఫ్లవర్స్‌లో వస్తదా? లేదా సేమ్ అదే రెడ్ కలర్‌లో వస్తదా? చూస్తా నేను. లెట్స్ సీ. ఇంట్లో కొంచెం వాటర్ పోసేసి సో ఎంతైతే ఒకరికి సరిపోతుంది. అలా ఆన్ చేయడమే. ఇప్పుడే ఆన్ చేసి వచ్చాను. సో దీన్ని ఆన్ చేసామంటే ఒక యెస్. లెట్స్ సీ. ఇది ఏ కలర్‌లో వస్తుంది అని. దీంట్లో మళ్ళీ మర్చిపోయాను నేను. దీంట్లో మళ్ళీ నిమ్మకాయ పిండుకోవాలి ఫర్ బెటర్ హెల్త్ బెనిఫిట్స్. లెట్స్ సీ ఇది ఏ కలర్‌లోకి వస్తుందని. ఎగ్జాక్ట్‌గా నేను ఏ కలర్‌లోకి వస్తుంది అది మాత్రమే తెలుసుకోవాలనుకుంటున్నాను. చూద్దాం. ఇదిగోండి మొత్తానికైతే అయిపోయింది. కానీ మనం అనుకున్నట్టుగా ఎర్ర కలర్‌లో అయితే లేదు. ఆ పువ్వులకి కొంచెం గోల్డ్ కలర్ వచ్చింది. మీకు కరెక్ట్‌గా కనపడుతుందో లేదో మొత్తానికైతే కొంచెం గోల్డ్ కలర్ అయితే నాకు కనపడుతుంది. చూద్దాం. యాక్చువల్‌గా దీన్ని కప్పులో పోసుకొని దీంట్లో కొంచెం నిమ్మకాయ పిండుకుంటాను. నిమ్మకాయ పిండుకున్నప్పుడు అప్పుడప్పుడు కలర్ మారుతూ ఉంటుంది. చెక్ చేస్తాను నిమ్మకాయ పిండుకొని కలర్ మారిందా లేదా అని. సో ముందులో అయితే దీంట్లో బొక్కలది నేను అంత డబ్బులు పెట్టి చిన్న వడపోత కొన్నాను అనమాట. ఇదిగోండి చివరికైతే నేనైతే వేసుకోవడం జరిగింది. ఇప్పుడు దీంట్లో కొంచెం నిమ్మకాయ పిండుతాను. కలర్ ఏమైనా చేంజ్ అవుతుందేమో. ఫస్ట్ చూసినప్పుడు వైట్ ఫ్లవర్స్ కదా. సో ఇదిగోండి వైట్ ఫ్లవర్స్ ఇట్లా అయిపోయినాయి. దాంట్లో రంగు పోయింది మొత్తం. అయితే గోల్డెన్ కలర్కి వచ్చింది. ఎల్లో గోల్డ్ కలర్ అనుకోండి ఆ రకంగా. ఇప్పుడు నిమ్మకాయ పిండుతాను చూడండి ఎలా ఉంటుందో చూద్దాం. కలర్ చేంజ్ అవుతుంది చూద్దాం. తెలిసి మ్యాక్సిమం చేంజ్ అవ్వాలి. యాక్చువల్లీ మామూలుగా ఎర్రది వేసుకున్నప్పుడు కలర్ చేంజ్ అవుతుంది. సో హోపింగ్ ఫర్ ద కలర్ చేంజ్. అయితే అట్లీస్ట్ ఉన్న కలర్ కూడా పోయింది. ప్రస్తుతానికైతే ఒరిజినల్ కలర్ వచ్చిందనమాట. దీని కలర్ దీనికి వచ్చింది. వైట్ అయిపోయింది మొత్తం. నాకు అయితే ఒక గ్లాసులో నీళ్ళు పోసుకున్నట్లు అనిపిస్తుంది నాకు. అంత మించి ఇంకేం లేదు. సో చూడండి గైస్, కలర్ చేంజ్ అయిపోయింది. నార్మల్ వాటర్ అయిపోయింది. మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి కొంచెం వేసుకొని